ఎలన్ మస్క్ బాంబు లాంటి వార్ పేల్చారు. డొనాల్డ్ ట్రంప్ మానస పుత్రిక అయినటువంటి డోజ్ సంస్థ సారథిగా వైదొలుగుతున్నట్లు ఎలన్ మస్క్ వెల్లడించారు. మస్క్ నిర్ణయం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఎలన్ మస్క్కు మధ్య సంబంధాలు ఎక్కడ దెబ్బతిన్నాయి? వాచ్ ది స్టోరీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో టెస్లా కంపెనీ అధినేత కార్పొరేట్ దిగ్గజం ఎలాన్ మస్క్ రాజకీయ హనీమూన్ ముగిసింది. డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డోజ్ సంస్థ నుంచి ఎలాన్ మస్క్ వైదొలిగారు. డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. ప్రధానంగా అమెరికా ప్రభుత్వం చేస్తున్న అనవసరపు ఖర్చులను తగ్గించడమే డోజ్ సంస్థ ప్రధాన లక్ష్యం. ఒక్క మాటలో చెప్పాలంటే అగ్రరాజ్యం దుబారాపై వేటు వేయడమే. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజులకే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ పేరుతో ఓ సంస్థను డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే డోజ్ సంస్థ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మానస పుత్రిక. ఇటువంటి సంస్థకు సారథిగా తనకు అత్యంత సన్నిహితుడు, అపర కుబేరుడు అయిన ఎలాన్ మస్క్ను నియమించారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఎక్కువ మంది డోజ్ సంస్థను అమెరికా ప్రభుత్వంలో భాగంగా భావిస్తున్నారు. అయితే ఇది సరికాదు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేది ఒక ప్రత్యేక సంస్థ. ప్రభుత్వ యంత్రాంగంలో ఎక్కడెక్కడ వృధా ఖర్చు జరుగుతుంది, సదరు దుబారాను ఎలా అరికట్టాలి వంటి కీలక అంశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తుంటుంది డోజ్ సంస్థ. ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ మానస పుత్రికైన డోజ్ సంస్థ నుంచి తాను వైదొలుగుతున్నట్టు ఎలాన్ మస్క్ వెల్లడించారు. అమెరికా ప్రభుత్వ యంత్రాంగంలో ఒక ప్రత్యేక ఉద్యోగిగా తన ప్రస్థానం ముగిసిందని ఆయన పేర్కొన్నారు. డోజ్ సంస్థ సారథిగా తనను నియమించినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆయన థ్యాంక్స్ చెప్పారు. అయితే రానున్న రోజుల్లో డోజ్ సంస్థ మరింత బలపడుతుందన్న ఆశాభావం ఎలాన్ మస్క్ వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే డోజ్ సంస్థ సారథిగా ఎలాన్ మస్క్ పనితీరు వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడంలో భాగంగా ట్రంప్ సర్కార్కు ఎన్ని నెలలుగా ఎలాన్ మస్క్ అనేక సూచనలు చేశారు. ఈ సూచనలను ట్రంప్ సర్కార్ అమలు కూడా చేసింది. దీంతో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగుల కొలువులు ఊడాయి. రాత్రికి రాత్రి వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి. దీంతో ఎలాన్ మస్క్ పనితీరు వివాదాస్పదంగా మారింది. దుబారాను తగ్గించడం అంటే చడితప్పుడు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడమే అన్న ప్రశ్న తెరమీదికి వచ్చింది. దుబారా తగ్గించడమనే ముసుగులో ట్రంప్ సర్కార్కు ఎలాన్ మస్క్ అనేక తప్పుడు సూచనలు ఇస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఎలాన్ మస్క్ పై అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఒక దశలో బ్రిటన్ అంతరంగిక విషయాలను గురించి కూడా ఎలాన్ మస్క్ బహిరంగంగా కామెంట్లు చేశారు. ఎలాన్ మస్క్ చేసిన ఈ కామెంట్లు రాజకీయ దుమారం రేపాయి. దీంతో ఒక దశలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరకాటంలో పడ్డారు. అలాగే ట్రంప్ సర్కార్లోని కొంతమంది కీలక మంత్రులతో కూడా మస్క్కు విభేదాలు తలెత్తాయన్న వార్తలు తెరమీదికి వచ్చాయి. అయితే ఇటీవల ట్రంప్ సర్కార్ తీసుకురాబోతున్న ఓ కొత్త చట్టం వివాదంగా మారింది. ప్రస్తుతానికి ఇది చట్టం కాలేదు, ఇంకా బిల్లు రూపంలోనే ఉంది. అయితే త్వరలో సదరు బిల్లు చట్టంగా మారే అవకాశాలున్నాయి. సదరు బిల్లు చట్టంగా మారితే అమలు కోసం అమెరికా ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో సదరు బిల్లుకు వ్యతిరేకంగా ఎలాన్ మస్క్ గళం విప్పారు. మరోవైపు డోజ్ రూపంలో ప్రభుత్వ ఖర్చులను తగ్గిస్తూ ఉంటే, మరోవైపు అధిక కేటాయింపులు చేయాల్సిన బిల్లుకు రూపకల్పన చేయడం ఎంతవరకు సమంజసమని ఎలాన్ మస్క్ మల్ల గుల్లాలు పడినట్లు సమాచారం. అయితే ఇక్కడ కీలక విషయాన్ని గమనించాలి. ఎలాన్ మస్క్ అమెరికా ప్రభుత్వంలో ఉద్యోగి కాదు, ఒక ప్రత్యేక హోదా నిర్వర్తిస్తున్న వ్యక్తి మాత్రమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎలాన్ మస్క్ ఉంది ఒక ప్రత్యేక హోదా మాత్రమే. ఇటువంటి ప్రత్యేక హోదాలకు సంబంధించి అమెరికా చట్టాలు చాలా స్పష్టంగా ఉంటాయి. అమెరికా చట్టాల ప్రకారం ఏ వ్యక్తికి వరుసగా 130 రోజులకు మించి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు. అయితే ఈ చట్టాల ప్రకారం ఎలాన్ మస్క్ ప్రత్యేక హోదా గడువు మే నెల 30వ తేదీతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో తాను డోజ్ సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.